స్టార్ట్ చేద్దామా? ఓకే మేడం. అందరికీ నమస్కారాలు. ఈరోజు మీ అందరినీ పిలిచి మాట్లాడడానికి ముఖ్య ఉద్దేశం కూడా లోకేష్ అన్న గారు పాదయాత్ర పూర్తి చేసి ఇప్పటికి 3 సంవత్సరాలు అవ్వడము, మరి ఈ 3 సంవత్సరాలు కాలంలో మరి ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, రాష్ట్రము ఏ విధంగా మార్పు వచ్చిన విషయం కావచ్చు, ఈరోజు కల్లారా మనం అందరం కూడా చూడడం జరుగుతుంది. లోకేష్ అన్న గారు దాదాపుగా 226 రోజులు పాదయాత్ర చేయడము, 132 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడము, 97 నియోజకవర్గాలు పూర్తి చేయడము, అందులో 90 నియోజకవర్గాలు గెలవడం. అంతేకాకుండా ఈరోజు దాదాపుగా 2094 గ్రామాలు ఆయన కవర్ చేయడం జరిగింది. ఈ పాదయాత్ర చేస్తున్న సమయంలో యువగలం మొదలు పెడుతున్నాము అని అనౌన్స్ చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు లోకేష్ అన్న గారిని ఎన్ని విధాలుగా ట్రోల్ చేయాలో, ఎన్ని మాటలు అనాలో అనడం జరిగింది. ఆయన చేయలేరు, ఆయనకి చేత కాదు, సాధ్యం కాదు, మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతాడని ఇట్లా ఎన్నో మాటలు మాట్లాడి ప్రజల్లో తప్పుడు ఆలోచన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ లోకేష్ అన్న గారు ఏం చేస్తున్నారు? ఎంతో కసిగా రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ఉన్న యువత కోసం, ప్రజల కోసం, పార్టీ కోసం, కార్యకర్తల కోసం ఏ విధంగా యువగలాన్ని మొదలు పెట్టినారు, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా యువగలం నుంచి తప్పుకోలేదు. ఎండల్లో, మండిపోతున్న ఎండల్లో తిరిగినాడు, వర్షంలో తిరిగినాడు. ఎడారి లాంటి ప్రాంతంలో ఉన్న కర్నూలు జిల్లాలో పత్తికొండ ఏరియాలో ఏ విధంగా చుట్టుపక్కల ఒక చెట్టు లేకపోయినా కూడా ఏ విధంగా పాదయాత్ర చేశాడనేది కల్లారా మేము చూడడం జరిగింది. రాయలసీమలో దాదాపుగా 124 రోజులు పాదయాత్ర చేయడం జరిగింది లోకేష్ అన్న గారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంటర్ అయినప్పుడు ఆయనతో పాటు 33 రోజులు ఆయనతో పాటు పాదయాత్ర చేయడం జరిగింది. ఆ 33 రోజులు ఆయనతో పాటు పాదయాత్ర చేసినప్పుడు నేనే చాలా ఆశ్చర్యపోయినాను. ఎక్కడ కూడా అలసట అనేది లేకుండా నడిచినాడు. ఎక్కడ కూడా ఎండ లెక్క చేయలేదు, వాన లెక్క చేయలేదు. ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకొని, ముఖ్యంగా కర్నూలు జిల్లాలో పత్తికొండ లాంటి ప్రాంతంలో చాలా మంది పక్క రాష్ట్రాలకి వలస వెళ్లిపోతున్నారు, తాగునీటి సమస్య ఉందని గ్రహించి గుర్తుపెట్టుకొని అసెంబ్లీలో ఏదో సందర్భంలో వస్తే వేరే ఏదో టాపిక్ మాట్లాడుతూ పత్తికొండ ఏరియా గురించి లేదా కర్నూలు జిల్లా గురించి మాట్లాడుతూ, ఆదోని గురించి మాట్లాడుతూ ఆయన పత్తికొండ ఏరియా, కర్నూలు పార్లమెంట్ నేను తిరిగినప్పుడు ప్రజలు పడిన సమస్యలు అని చెప్పి, ఇవి అని చెప్పి ఆయన అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అది నాయకత్వం లక్షణాలంటే. ఆయన పాదయాత్ర చేస్తున్న సమయంలో నంద్యాల ప్రాంతంకి ఎంటర్ అయినప్పుడు మరి యువగలం దగ్గర జరిగిన గొడవల్ల నేను ఆలగడ్డ ప్రాంతంలో జరిగినప్పుడు నా నియోజకవర్గానికి వచ్చినప్పుడు నన్ను తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. ఆ రోజు లోకేష్ అన్న గారు అఖిల లేకపోతే ఈ ప్రాంతంలో యువగలం వద్దు అని చెప్తే నేను విఖ్యాత్ ఇద్దరం కూడా అన్న వాళ్ళు ఆలోచనే ఆలగడ్డకి మీరు రాకుండా చేయాలని చెప్పి తప్పుడు ఆలోచనతో ఆ కార్యక్రమం జరిగింది. మీరు తప్పకుండా మీ అడుగు ఆలగడ్డలో పెట్టి తీరాలా, ప్రజలకి భరోసా ఇవ్వాలా, మా ప్రాంత ప్రజలకి మీరు వస్తే ఒక భరోసా ఉంటుందని చెప్పి ఆ రోజు లోకేష్ అన్న గారు మా మీద గౌరవంతో వద్దనుకున్నా కూడా ఆయన మీద ప్రేమతో మేము యువగలాన్ని ఆలగడ్డలో పెట్టించి ఘనంగా లోకేష్ అన్న గారికి స్వాగతం పలికి, అదేవిధంగా ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క మాట ఇప్పుడు కూడా నేను తలుచుకుంటూ ఉంటాను. ఈరోజు రాజకీయంగా నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను, వెళ్ళగలుగుతా నమ్మకము, స్ఫూర్తిని నాలో నింపింది లోకేష్ అన్న గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటే కమిట్మెంట్, లోకేష్ అన్న గారు ఏది చెప్పినా కాదనకుండా చేయడం.
ఎంత కష్టమైనా చేయడము, ఎంత బాధకరంగా చేయడము. అందుకే ఈరోజు లోకేష్ అన్న గారు ఏది చెప్పినా ఆయన మీద నమ్మకంతో మా కుటుంబం నడుస్తుంది. నాలాంటి ఎన్నో కుటుంబాలు ఆయన మీద నమ్మకంతో ముందుకు నడుస్తున్నాయి. అంతేకాకుండా మరీ ముఖ్యమైన విషయము, లోకేష్ అన్న గారు పాదయాత్ర చేస్తున్న సమయంలో ఎన్నో నియోజకవర్గాల్లో ఎంతో మంది వైసీపీ నాయకులు రాళ్లు వేసినారు, గొడవలు సృష్టించినారు. ఆయన మాట్లాడతాడేమో అని చెప్పి మైక్ లాగేసుకున్నారు. కానీ ఆయన గొంతు నొక్కేయాలని ఎంత ప్రయత్నం చేసినా యువగలం ఈ రోజు కూడా మారి మోగిపోతున్న సంగతి వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలా. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆయన పాదయాత్ర ఆపలేదు. ప్రజలకిచ్చిన నమ్మకాన్ని మధ్యలోనే ఆపకుండా ముందుకు సాగినారు. కానీ వాళ్ళేం చేస్తున్నారు, ఎంత నీచ ఆలోచనతో పెట్టుకొని మన నంద్యాలలోనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. తప్పుడు కేసులు పెట్టి ముఖ్యమంత్రి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసినారు. హైదరాబాద్ ని సైబర్ సిటీగా మార్చి మరి ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయనని అరెస్ట్ చేసే ధైర్యం చేసి లోకేష్ అన్న గారు తండ్రిని చూడడానికి పోవాలనుకున్నా కూడా ఆయనని పోనీయకుండా ఇబ్బంది పెట్టినారు. కన్న తండ్రిని అరెస్ట్ చేస్తే కన్న కొడుకుని పోనీయకుండా అడ్డుకోవడం జరిగింది. అది వైసీపీ వాళ్ళ నీచ పరిపాలన. ఆ రోజు లోకేష్ అన్న గారు ఆయన తల్లి గారిని, భార్యని, కొడుకుని కూడా రాష్ట్రంలో పెట్టి ఆయన ఢిల్లీకి వెళ్లి చంద్రబాబు నాయుడు గారిని బయటికి తీసుకొచ్చే విషయంలో ఏ విధంగా ఒక మేజర్ రోల్ ప్లే చేశారో మనం అందరం గుర్తు పెట్టుకోవాలా. రెడ్ బుక్ అంటేనే ఈ రోజు కూడా వైసీపీ నాయకులు భయభ్రాంతులకు గురవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ బుక్ గురించి మాట్లాడకుండా ప్రెస్ మీట్ పెట్టలేకపోతున్నారు. ఎందుకు అంటే గత ప్రభుత్వంలో అరాచకాలు, అన్యాయాలు, నేరాలు, ఘోరాలు చేసిన వాళ్ళకి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత శిక్ష పడుతుందని లోకేష్ అన్న గారు మాట ఇచ్చినారు. మీరు తప్పే చేయకపోతే రెడ్ బుక్ గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ రోజు ఎంతో మంది కార్యకర్తలని ఇబ్బందులు పెట్టినారు. ఎంతో మంది కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టినారు. కార్యకర్తలని ఊరు వదిలిపెట్టి పోయేలాగా వైసీపీ ప్రభుత్వం గతంలో పరిపాలన చేసింది. ఈ రోజు కూడా మాకు ఎంత నష్టం జరిగినా రాష్ట్రం బాగుపడాలని అనుకున్న వాళ్ళల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముందుంటారు. ఈరోజు లోకేష్ అన్న గారు ఉన్నారు, వైసీపీ నాయకులు అంతు చూస్తారు. వైసీపీ నాయకుల అరాచకాలు లోకేష్ అన్న గారు అడ్డుకుంటారన్న నమ్మకంతోనే ఈ రోజు కూడా ఎంత నష్టం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాకు ఇంకా మేలు జరుగుతుందని ఓపికగా పార్టీలో ఉన్నారని సంగతి మనం మర్చిపోకూడదు. యువత తప్పుదావ పట్టకుండా సరైన దారిలో నడిపించాలని చెప్పి యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. ఈరోజు ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి, గూగుల్ లాంటి పరిశ్రమలు తీసుకొచ్చి విశాఖపట్నంలో పెట్టడమే కాకుండా మన ఓర్వకల్లో ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తున్నారు. రాయలసీమ కావచ్చు, కోస్తాంధ్ర కావచ్చు, ఏ ప్రాంతమైనా సరే ఒకటే, రాష్ట్రం బాగుపడాలా, గ్రామాలు బాగుపడాలా, రైతులు బాగుపడాలా, ఉద్యోగస్తులు బాగుపడాలా, యువత బాగుపడాలా అని చెప్పి ప్రతి క్షణం ఆలోచించే వ్యక్తి లోకేష్ అన్న గారు. ఈరోజు లోకేష్ అన్న గారు వచ్చిన తర్వాత స్కూల్ ఏ విధంగా డెవలప్ అవుతున్నాయి, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా పబ్లిసిటీ పిచ్చి మనం అందరం కూడా చూసినాం. ఏది ఇచ్చినా ఆఖరికి పిల్లలకి తినడానికి చిక్కీ ఇచ్చినా కూడా దాని మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నాడు. స్కూల్ బ్యాగులు ఇచ్చినా దాని మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో. ఇప్పుడు కూడా ఇచ్చినాం, యూనిఫామ్, కొత్త యూనిఫామ్లు ఇచ్చినారు లోకేష్ అన్న గారు. ఎక్కడైనా లోకేష్ అన్న గారు బొమ్మ చూసినామా? ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు ఫోటో చూసినామా? ఎక్కడా లేదు. పబ్లిసిటీ కోసము వెళ్ళడం కాదు, మనం చేసే పనులు బాగుంటే ఆటోమేటిక్ గా ప్రజలే మనకు పబ్లిసిటీ ఇస్తారని నమ్మిన వ్యక్తి లోకేష్ అన్న గారు.
ఈ రోజు ఈ రాష్ట్రంలో యువతకి ఉద్యోగాలు వచ్చి బాగుపడతారన్న నమ్మకం యువతలోకి తీసుకొచ్చింది లోకేష్ అన్న గారు. ఈరోజు ఆలగడ్డ లాంటి ప్రాంతంలో కూడా మొన్ననే టాటా కంపెనీ వచ్చిందంటే దానికి కారణం ఎవరు? లోకేష్ అన్న గారు. ఇట్లా రాష్ట్రాన్ని ముందుకు నడిపించే విషయంలో లోకేష్ అన్న గారు ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నో ఓపిక పడ్డారు. తప్పకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మన జీవితాలు బాగుపడతాయని ప్రజలు నమ్మి ఓట్లేసినారు. దానికి తగినట్లుగా ఇప్పుడు రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా లోకేష్ అన్న గారు పాదయాత్ర చేసినారు కదా, ఆయన ఇప్పుడు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు అని చెప్పి వైసీపీ నాయకులు ఇప్పుడు కొత్త యాంగిల్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు వైసీపీ నాయకులకి పని పాట ఏం లేదు, చేసేదానికి ఏం లేదు, ఎక్కడ రాష్ట్రంలో గొడవలు లేవు, అల్జడలు లేవు, తప్పుడు కేసులు లేవు, ప్రశాంతంగా ఉన్నారు. ఓయమ్మ ప్రజలందరూ ఇంత ప్రశాంతంగా ఉంటే మన పరిస్థితి ఏందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పాదయాత్ర చేస్తాడంట. ఎవరికి కష్టం వచ్చిందని పాదయాత్ర చేస్తున్నాడు? ఎవరికి నష్టం జరిగిందని పాదయాత్ర చేస్తున్నాడు? అసలు ఎవరు అడిగారని పాదయాత్ర చేస్తున్నాడు? ఎవరైనా పాదయాత్ర చేస్తే ప్రజల కోసం చేయాలా, కానీ ప్రజలే మాకు మీరు వద్దు, మీరు ప్రతిపక్ష హోదా కూడా పనికిరారు, మా కోసం కొట్లాడే అర్హత కూడా మీకు లేదని చెప్పి మిమ్మల్ని ఇళ్లలో కూర్చోబెడితే లేదు లేదు అయినా కూడా మేము సిగ్గు లేకుండా వస్తాము, మీరు అడగకపోయినా మేము గొడవలు సృష్టిస్తాము, మీకు వద్దనుకున్నా మేము మా ముఖాలు చూపిస్తామని చెప్పి పాదయాత్ర చేస్తారంట. ఎవరి కోసం పాదయాత్ర చేస్తారని కూడా చెప్పాలా. ఏమనంటే ఆ 1 కోటి సంతకాల గురించి మాట్లాడదాం. అది కాకుండా ఇంకేమైనా టాపిక్ ఈ మధ్యలో ఎక్కడన్నా మాట్లాడినారా? ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడతాడు. అసలు రాయలసీమకి అన్యాయం చేసిందే వైసీపీ పార్టీ. రాయలసీమని అన్యాయం చేసి ఈరోజు వెనుకబడేలాగా చేసిందే ఈ వైసీపీ నాయకులు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు లేకపోయింటే ఈ రోజు రాయలసీమకి ప్రాజెక్ట్ వచ్చేవా? ముచ్చుబారి తీసుకొచ్చింది ఎవరండి? ఎంతసేపు ఉన్నా రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టారంటున్నారే తప్ప రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టిన దాన్ని పూర్తి చేసింది ఎవరు? దానికి నిధులు ఇచ్చింది ఎవరు? మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రాజెక్టులు మొదలు పెట్టారో అది మీరు పూర్తి చేయగలిగినారా? అలగనూరు పూర్తి చేయగలిగినారా? డబ్బులు ఇవ్వగలిగినారా? లేదు. ఇట్లా ఏది చేసినా ప్రజల కోసం చేస్తున్నాము అని బిల్డప్ ఇచ్చుకునేది వైసీపీ నాయకులు. ప్రజల కోసం చేసి చూపించే నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం. ఈ రోజు నేను చెప్తున్నాను, వైసీపీ వాళ్ళకి మీరు పాదయాత్ర అని చెప్పి పొరపాటును కూడా మళ్ళీ ఆడవాళ్ళని దగ్గరకు బలవంతంగా పిలుచుకొని మీరు ముద్దులు పెట్టే కార్యక్రమాలు చేస్తే ఆడవాళ్ళకి తిరిగి హరాస్మెంట్ కేసులు పెడతారు మీ మీద. ఆ స్థాయికి దయచేసి దిగజారకుండా ఏమీ లేని దగ్గర గొడవలు సృష్టించి ప్రజలు ప్రశాంతంగా ఉన్న ఏరియాలకు వెళ్లి పాదయాత్రలు చేసి మీరు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మాత్రము మేము అడ్డుకోము, ప్రజలే అడ్డుకుంటారు. ప్రజలే బయటికి వచ్చి మిమ్మల్ని అడ్డుకుంటారు. ఆ సంగతి మీరు గ్రహించి ముందుకొస్తే బాగుంటుంది. అసెంబ్లీకి రారంట, అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి మాట్లాడంట, అసెంబ్లీలో ప్రజలకు జరిగే అన్యాయాలు ఎందుకు చెప్పట్లేదండి? నిజంగానే ప్రజలకు అన్యాయం జరుగుతుంది, నిజంగానే ప్రజలకి బాధాకరంగా ఈ రాష్ట్రం పరిపాలన చేస్తున్నాము అంటే ఎందుకు వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు వచ్చి మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు లేవనెత్తట్లేదు సమస్యలు? లేదంట, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తారంట. ప్రతిపక్ష అంటే హోదా ఉంటేనే ప్రజా సమస్యల గురించి మాట్లాడతారంట. ఏం లోకేష్ అన్న గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా అసెంబ్లీకి రాలేదా? మీరు నానా మాటలు లోకేష్ అన్న గారిని అంటుంటే అవసరం లేకపోయినా కూడా ప్రజల కోసం అక్కడే నిల్చొని కొట్లాడలేదా? చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాలేదా? మాకు తక్కువ మంది వచ్చినారు, నాకు నామోషిగా ఉందని చెప్పి ఆయన ఇండియాలో కూర్చున్నారా? ప్రజలు ఇచ్చిన తీర్పును ఫేస్ అయినారా? మీరు అడ్డదిడ్డంగా అసెంబ్లీ నడిపిస్తున్నా కూడా ఓపికగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అప్పట్లో ఓపికగా కూర్చోలేదా? మరి దానికేం సమాధానం చెప్తారండి? సో ఈ రాష్ట్రాన్ని
నడిపించేది, కాపాడుకునేది, పరిశ్రమలు తెచ్చేది, ఉద్యోగాలు తెచ్చేది, రైతులు బాగుపరిచేలాగా చేసేది కేవలం ఎన్డీఏ ప్రభుత్వము, మా తెలుగుదేశం పార్టీ నాయకులము. గ్రామస్థాయి నుంచి కూడా అన్ని కూడా ఓపిక్గా ఓర్చుకొని ఉంటున్నాం. మా మీద ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, మమ్మల్ని జైలుకు పంపించినా కూడా ఇప్పుడు వరకు ఒక్క తప్పుడు కేసులో వైసీపీ నాయకుల మీద పెట్టలేదు. అది పెట్టనందుకేనేమో వీళ్ళంత ఇదిగా మాట్లాడుతున్నారు. పెట్టింటే ఈ పార్టీకి అందరూ సర్దుకొని పక్క రాష్ట్రాలకి పోయేవాళ్ళు. అంటే పక్క రాష్ట్రంలో కూడా ఇప్పుడు వాళ్ళు లేరులే. సో దయచేసి వైసీపీ నాయకులకు ఒకటే హెచ్చరిస్తున్నాం, రెడ్ బుక్ అవును, రెడ్ బుక్ రాజ్యమే. కానీ రెడ్ బుక్ లో ఏముంది? రెడ్ బుక్ లో లోకేష్ అన్న గారు రాష్ట్రాన్ని నాశనం లేపిన వాళ్ళని కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన వాళ్ళని వదిలిపెట్టమంటున్నారు. రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిన వాళ్ళని విడిచిపెట్టేది లేదు అంటున్నారు. దాంట్లో తప్పేముందండి? మీరు చెప్పే ఏదో డిజిటల్ ఏదో పెట్టాడంట.